జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రతిపాదన ఏదో పెట్టినట్టున్నారు. ప్లాన్ బి ఒకవేళ పరిశీలన జరపాలని కోరారో ఏంటో తెలియదు కానీ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి చేయటం వల్ల చాలా నేను ఆయన ప్రెస్ మీటే నేను కూడా చూశాను. ఎస్, అందులో ఏమిటి నాకు అనిపిస్తుందంటే వ్యక్తిగత నేను పార్టీ పరంగా ఆ విషయాన్ని ఇంకా నేను పార్టీలో ఎప్పుడు మాట్లాడలేదు కనుక బహుశా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎకరానికి 2 కోట్ల రూపాయలు చెప్పున పెట్టుబడి పెట్టి ఇంత పెద్ద ఎక్స్టెంట్కి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది సాధ్యం కాదు కనుక ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏర్పడి అదే కదండి రాజధాని అంటే. మిగతా విషయాలన్నీ మనకెందుకు? ఇలాంటి అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపడం ప్రతిరోజు దినదినం కష్టమవుతున్న సమయంలో ఒక ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక లైన్లోనే క్యాపిటల్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ పెట్టుబడి ఇప్పుడు పెట్టనక్కర్లేదు, 3, 4, 5, 6 జిల్లాలకి విస్తరించి అభివృద్ధి కూడా వెళ్తుంది అన్నటువంటి ఆలోచన అయింది అయ్యి ఉండొచ్చు. అందుకోసం దీనికంటే అది 100 టైమ్స్ ఆ ఆలోచన కరెక్ట్ కదా. ఒక గొయ్యిలో తీసుకొచ్చి రేపు కొట్టుకుపోతుందన్న ప్రాంతంలో పెట్టి ఇష్టానుసారం డబ్బును అక్కడ తగలబెట్టి డబ్బంతా మనమే పెట్టి ఫెయిల్ అయిపోయిన దానికంటే అనుభవజ్ఞం కలిగినోడు చంద్రబాబు కూడా చాలా చాలా సీనియర్ లీడర్, చాలా అనుభవం ఉంది. ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించమనండి. ఈ వయసులో అతను అలాగా తప్పు చేయొచ్చా? ఎంత మాత్రం అతను తప్పు చేస్తున్నాడని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదు. నేను ఒక వెనుకబడిన ప్రాంతానికి చెందినటువంటి లీడర్గా, ఒక బ్యాక్వర్డ్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తిగా, ప్రజల ఆవేదనని కన్నీరుని చూసినటువంటి వాడిగా, గడచిన 40 సంవత్సరాలు వారితో మమేకమై జీవించినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పాను కొన్ని. దానికి ఎవరు సమాధానం చెప్పలేరు నాకు అడిగితే. అమరావతిలో ఇప్పుడు వెళ్ళి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు 1 ఎకరం భూమి కొని నాది రాజధాని అని ఉండగలడండి? అయిపోయింది. కొద్దిమంది ధనవంతుల చేతుల్లో అది ఉంది. ఆ ధనవంతులే ఆ క్యాపిటల్ మీ అందరిది అని చెప్పిస్తే ఏంటది? ఏం ప్రయోజనం? కరెక్ట్ కాదు. మార్చుకుంటారని అనుకుంటాను. మార్చుకోకపోతే ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తీర్పులు ఇస్తారు. ఆ తీర్పులే దీన్ని మారుస్తాయని మేము నమ్ముతున్నాం. అంటే రాజధాని అంటే ఏదో ఒక సచివాలయము, అసెంబ్లీ లేకపోతే హైకోర్టు ఉంటే సరిపోతుందని మీ పార్టీ భావిస్తుండొచ్చు. కానీ 1,00,000 ఎకరాల్లో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆల్రెడీ 50,000 ఎకరాలు, 53,000 ఎకరాల చేతిలో ఉన్న రెండో దశ, మూడో దశలో ఇంకొక 50,000 తీసుకోవాలని చూస్తున్నారు. దీని ద్వారా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటున్నారు. అంటే ఏ సింపుల్ టెక్నిక్ అండి అది. కోర్ క్యాపిటల్ ఎంత ఉంది చెప్పండి? 200 ఏకర్స్లోనే కోర్ క్యాపిటల్. 200 ఏకర్స్లోనే మనకి ఆ కోర్ క్యాపిటల్ చుట్టూ అభివృద్ధి తాత్కాలిక సచివాలయం, పర్మనెంట్ సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, పర్మనెంట్ అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టులు డబుల్ వచ్చేస్తున్నాయి 200 ఏకర్స్లోనే. ఆ 200 ఏకర్స్ అయిపోయిన తర్వాత మిగతా ఈ 1,00,000 ఎకరాల్లో మిగిలిన భూమి అంతా ఇంకా ఏం జరుగుతుంది అనేది అందరికీ సర్వం తెలిసిందే. అది ప్రజలు తీసుకొచ్చి ధనం తీసుకొచ్చి అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడతారు, పెట్టి దాన్ని వ్యాపారం చేస్తారు. అది కదా, అదే దాన్నే వ్యతిరేకిస్తున్నారు అందరూ. తర్వాత ఆ ప్లేసే సూటబుల్ కాదండి అన్నిటికంటే. అది చక్కనైనటువంటి ఒక వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాంతం. ఇంత సదుపాయాలు అక్కడ కలిగించినా అది ప్రమాదం పొంచి ఉంది, ఎవరికైనా తెలుస్తుంది. అక్కడ నుంచి వరద నీరు తోడడానికి, వర్షం నీరు తోడడానికి లిఫ్ట్ పెడుతున్నారంటే అర్థమైపోతుంది కదా అది సూటబుల్ కాదని. మనం ఇల్లు కడితే ఎలా కడతామండి? గొయ్యిలో కడతాం ఎక్కడైనా. ఇల్లు కడితే కూడా సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటాం. క్యాపిటల్ పెట్టి అక్కడేమో వర్షం పెడితే నీరు తోడడానికి లిఫ్ట్ పెట్టుకుంటున్నాం. ఇదేమైనా సరైన ఆలోచనేనా? పక్కనేమో ప్రమాదమైనటువంటి నది ఉంది, కృష్ణానది. ఈ 2-3 దశాబ్దాల్లోనే ఒక క్లౌడ్ బర్స్ట్ చూసాం, ప్రాణం మీదకి వచ్చింది. 2 జిల్లాలు కొట్టుకుపోతాయన్నటువంటి పరిస్థితి ఆనాడు వచ్చింది. ఆ రోజు నేను మంత్రి గారితో నేను కూడా సెక్రటరియట్లోనే పడుకున్నాం. తెల్లవారుల్లో చూసుకుంటూ బులెటిన్లో ప్రజలను హెచ్చరిస్తూ ప్రమత్తం చేసి ఉంచినాం. లక్కీగా 16 లక్షలకు దాటకుండా కాపాడగల